నకిలీ విత్తనాలపై ఇద్దరు రైతులు పోరాటం 13,50,000 చెల్లించాలని కోర్టు ఆదేశం. ఇద్దరు రైతులు నాణ్యత లేని విత్తనాలతో మోసపోయారు. భారీగా దిగుబడి వస్తుందని కంపెనీ చెప్పగా పెద్దగా పంట పండలేదు. ఈ క్రమంలో వారిద్దరూ వినియోగదారులు కమిషన్ను ఆశ్రయించారు. దాదాపు 4 ఏళ్ల పాటు పోరాటం చేసి నష్టపరిహారం పొందారు. 2022 జూలై 8న పల్నాడు జిల్లా వినుకొండ మండలం పద్దకంచర్లకు చెందిన గాలిబాబు, తాళ్ళూరు ఏడుకొండలు అనే ఇద్దరు రైతులు వినుకొండలోని ఓ సీడ్స్ షాప్లో ఓ సంస్థకు సంబంధించిన మిర్చి విత్తనాలు కొనుగోలు చేశారు. ఎకరాకు 40 క్వింటాలు దిగుబడి వస్తుందని షాపులో ఉన్న వాళ్ళు చెప్పడంతో రైతులు 4.5 ఎకరాల్లో విత్తనాలు చెల్లారు. అయితే ఆ విత్తనాలు చెల్లిన తర్వాత ఎలాంటి దిగుబడి రాలేదు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. తమకు నకిలీ విత్తనాలు అంటగట్టారని భావించిన రైతులు జిల్లా వినియోగదారుల కమిషన్లో వేరువేరుగా 2 కేసులు వేశారు. షాపు నిర్వాహకుడితో పాటు విత్తనాలు సంస్థ మోసం చేసిందని ప్రస్తావించారు. ఈ పిటిషన్లపై కమిషన్ విచారణ జరిపి కీలక తీర్పును వెల్లడించింది. రైతులు విత్తనాల కోసం చెల్లించిన డబ్బుతో పాటుగా ప్రతి ఎకరానికి 3 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు రైతులు పడిన మానసిక వేదనకు ఒక్కొక్కరికి 10,000 కోర్టు ఖర్చుల కింద తలో 3,000 చెల్లించాలని పేర్కొంది. ఈ మొత్తాలను 6 వారాల్లోగా 9% వడ్డీతో చెల్లించాలని స్పష్టం చేసింది. గుంటూరు జిల్లాలో రైతులు ఎక్కువగా మిర్చిని సాగు చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో రైతులు నకిలీ విత్తనాలతో మోసపోతున్నారు. ఎక్కువ మంది రైతులు నకిలీ విత్తనాలను అంటగట్టిన షాపుల వారిని ప్రశ్నించి వదిలేస్తున్నారు. కొందరు మాత్రం అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరు రైతులు మాత్రం అలా కాదని వినియోగదారుల కమిషన్ ఆశ్రయించి పరిహారాన్ని పొందారు. వీరిద్దరూ దాదాపు 4 ఏళ్ల పాటు కమిషనర్లో పోరాటం చేసి మరి అనుకున్నది సాధించారు. ఈ తీర్పు నాణ్యత లేని వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించే వ్యాపారులకు ఒక హెచ్చరికగా మారింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.